హలో ఫ్రెండ్స్, వెల్కమ్ టు ఇంగ్రోలిట్. ఎలా ఉన్నారు? ఈ వీడియోలో మనం డస్ట్ ఆఫ్ స్నో అనేటువంటి పోయం యొక్క డీటెయిల్ ఎక్స్ప్లెనేషన్ని చూద్దాము. ఈ డస్ట్ ఆఫ్ స్నో అనేటువంటి పోయం రాబర్ట్ ఫ్రోస్ట్ గారి చేత రాయబడింది. ద పోయం డస్ట్ ఆఫ్ స్నో వాజ్ రిటన్ బై రాబర్ట్ ఫ్రోస్ట్. దెన్ లెట్ మీ explain you about the structure of this poem. This is a simple two-stanza poem. అంటే 2 స్టాంజాస్ కలిగినటువంటి చాలా సింపుల్ పోయం. అండ్ ఈచ్ స్టాంజా కంటైన్స్ 4 లైన్స్. అంటే టోటల్గా మనకి 8 లైన్స్ అనేటువంటివి ఉన్నాయి. ఒక్కొక్క స్టాంజాలో 4 లైన్స్ ఉన్నాయి. అండ్ ఇఫ్ యూ సీ ద రైమ్ స్కీమ్ ఆఫ్ ద పోయం, లెట్ మీ ఎక్స్ప్లెయిన్ దిస్. క్రో, క్రో. సో ఫర్ దిస్ వీ హ్యావ్ గివెన్ ఏ. దెన్ మీ. ఫర్ దిస్ వీ హ్యావ్ గివెన్ హియర్ బి. అండ్ హియర్ ఇఫ్ యూ అబ్జర్వ్ ఇట్ ఈస్ స్నో. సో ఇక్కడ ఈ క్రో అనేటువంటిది, స్నో అనేటువంటిది, ఈ రైమ్ అనేటువంటిది సేమ్గా ప్రొనౌన్స్ అవుతున్నాయి. కాబట్టి ఈ స్నో అనేటువంటి దానికి అగైన్ వి గివ్ ద లెటర్ ఏ. దెన్ ట్రీ. సో ఇఫ్ యూ సీ హియర్ మీ ఈజ్ ప్రొనౌన్సింగ్ లైక్ ట్రీ. కాబట్టి ఈ ట్రీ అనేటువంటి దానికి బి అనేటువంటిది ఇస్తాం. ఇప్పుడు ఫస్ట్ స్టాంజా యొక్క రైమ్ స్కీమ్ ఏంటి అంటే ఏబి, ఏబి. దెన్ లెట్ us see here the second stanza, హార్ట్. సో దానికి సి అని ఇచ్చాము, ఎందుకంటే క్రో లాగా పలకట్లేదు ఇది, అలాగే మీ లాగా కూడా పలకట్లేదు. కాబట్టి దిస్ ఈజ్ డిఫరెంట్ వన్, కాబట్టి ఇక్కడ సి అనేసి ఇచ్చాము. దెన్ మూడ్. ఈ మూడ్ అనేటువంటి వర్డ్ కూడా ఈ పైన ఉన్నటువంటి ఏ వర్డ్ లాగా ప్రొనౌన్స్ కావడం లేదు, కాబట్టి వీ హ్యావ్ గివెన్ ఫర్ దిస్ డి. దెన్ ఇఫ్ యూ సీ పార్ట్. పార్ట్ అనేటువంటి వర్డ్ ఏదైతే ఉందో ఇక్కడ ఎండింగ్లో అది హార్ట్ లాగా ప్రొనౌన్స్ అవుతుంది, హార్ట్ పార్ట్. కాబట్టి వీ హ్యావ్ గివెన్ ఫర్ దిస్ సి. అండ్ హియర్ మూడ్, మూడ్ అని చూసారా, అదే విధంగా ఇక్కడ రూడ్ అనేటువంటి మరొక వర్డ్ అనేది ఉంది. కాబట్టి ఈ మూడ్కి మనం డి అనేటువంటి లెటర్ ఇచ్చాం, కాబట్టి ఈ రూడ్ అనేటువంటి దానికి కూడా డి అనేటువంటి లెటర్ ఇచ్చాము. ఇప్పుడు మీరు చూసినట్లయితే ద రైమ్ స్కీమ్ ఆఫ్ ద సెకండ్ స్టాంజా ఈస్ సిడి, సిడి. So if you see completely, the rhyme scheme of the poem Dust of Snow is A, B, A, B, C, D, C, D. I hope you understood how to identify the rhyme scheme and how to write the identify అనేది మీకు క్లియర్గా అర్థమైంది అనేసి అనుకుంటున్నాను. నెక్స్ట్ మనం ఈ పోయం యొక్క ఎక్స్ప్లెనేషన్ని చూద్దాం. ఓకే, ఈ డస్ట్ ఆఫ్ స్నో అనేటువంటి పోయం యొక్క ఎక్స్ప్లెనేషన్ చూసే ముందు ఇక్కడ మనకి జస్ట్ గ్లోజరీ ఉంది. లెట్ మీ ఎక్స్ప్లెయిన్ యూ దిస్. హెమ్లాక్. హెమ్లాక్ అంటే ఒక పాయిజనస్ ప్లాంట్ అనమాట. దీనికి వైట్ ఫ్లవర్స్ కూడా ఉంటాయి. దెన్ రూయిడ్. రూడ్ అంటే హెల్డ్ ఇన్ రిగ్రెట్, అంటే బాధతో ఉండడం అనమాట. ఓకేనా, బాధతో ఉండడం. ఓకే, నౌ ఐ వుడ్ లైక్ టు ఎక్స్ప్లెయిన్ యూ ద ఫస్ట్ స్టాంజా. The way a crow shook down on me the dust of snow from a hemlock tree. ఈ ఫస్ట్ స్టాంజాని ఎక్స్ప్లెయిన్ చేసే ముందు ఐ వుడ్ లైక్ టు టెల్ యూ ద సిచ్యువేషన్ అండ్ సెట్టింగ్ ఆఫ్ ద పోయం. అప్పుడే మీకు పోయం అనేది అర్థమవుతుంది. ఇక్కడ ద స్పీకర్ లేదా ద పోయెట్ ఓన్లీ ద స్పీకర్ అని కూడా మనం అనుకోవచ్చు ఇక్కడ. ఓకేనా, సో అతనే ఇక్కడ మనకి ఈ పోయంని చెప్తున్నాడు. సో ద పోయెట్ ఈజ్ నథింగ్ బట్ ద స్పీకర్ హియర్. సో ఆ పోయెట్ ఏంటి అంటే ఇక్కడ మనకి ఏం చెప్తున్నాడు అంటే, ఒకరోజు తను చాలా చాలా బాధగా ఉన్నాడు. హీ వాజ్ ఇన్ ఎ రిగ్రెట్ఫుల్ కండిషన్. డిడ్ నాట్ ఎక్స్ప్రెస్ ద రీజన్ ఫర్ హిస్ సాడ్నెస్. పోయెట్ ఇక్కడ మనకి పోయంలో ఏం ఎక్స్ప్లెయిన్ చేయలేదు అంటే తను ఎందుకు బాధపడుతున్నాడు అనేటువంటిది మాత్రం ఎక్స్ప్లెయిన్ చేయలేదు. మేబీ విత్ డిఫరెంట్ రీజన్స్, చాలా ఉండొచ్చు. సో ఆ చాలా అనేటువంటి దాంట్లో మనము ఏదైనా కానీ ఊహించుకోవచ్చు. దట్స్ అవర్ హైపోథెసిస్, అంతే. ఓకేనా, బట్ ఇక్కడైతే పోయెట్ చాలా బాధలో ఉన్నాడు. అండ్ అలాగే అతను మార్నింగ్ నుంచి కూడా బాధలోనే ఉన్నాడు. ఓకేనా, రైట్. సో అలాంటి సమయంలో ఆయన అలా నడుచుకుంటూ నేచర్ దగ్గరికి రావడం అనేటువంటిది జరిగిందనమాట. ఓకేనా,
he just came out of his room or house. Then he just started a walking. Okay, and he was in a bad mood. And while he was walking, he reached a tree. ఓకేనా? అలా నడుచుకుంటూ అతను ఎక్కడికొచ్చాడు అంటే, ఒక ట్రీ కిందకొచ్చాడనమాట. ఆ ట్రీ ఏం ట్రీ అంటే హెమ్‌లాక్ ట్రీ. వాట్ ఈస్ ద ట్రీ? హెమ్‌లాక్ ట్రీ. హెమ్‌లాక్ అనేటువంటిది ఒక పాయిజనస్ ట్రీ అనమాట. అంటే ఇక్కడ మీకు క్లియర్‌గా అర్థమైపోయింది. మన పొయెట్ వచ్చేసి చాలా సాడ్ మూడ్‌లో ఉన్నాడు. బ్యాడ్ మూడ్‌లో ఉన్నాడు. రిగ్రెట్‌ఫుల్ మూడ్‌లో ఉన్నాడు. And that's why just he came out of his house or room, whatever it may be. Then just he started walking and he came to the nature and he just reached a tree. ఒక ట్రీ కిందకి అలా చేరుకున్నాడు. ద ట్రీ ఈస్ ఏ హెమ్లాక్ ట్రీ. ఆ ట్రీ పైన ఏముంది అంటే దేర్ ఈజ్ ఏ క్రో. క్రో అంటే తెలుసు కదా మనకి, కాకి. బ్లాక్ కలర్లో ఉంటుంది. కా కా అని అరుస్తూ ఉంటుంది. దట్ ఈస్ ఓకే ద బర్డ్. సో ఆ బర్డ్ ఎక్కడుంది అంటే ద బర్డ్ వాజ్ సిట్టింగ్ ఆన్ ద హెమ్లాక్ ట్రీ. ఓకే, ఆ హెమ్లాక్ ట్రీ యొక్క బ్రాంచ్ పైన ఒక బర్డ్ కూర్చొని ఉంది. ఆ బర్డ్ వచ్చేసి క్రో అనమాట. మరి ఆ బర్డ్ గమ్ముగా ఉందా? లేదు. ఏం చేస్తుంది అది? ద వే ఏ క్రో షూక్ డౌన్ ఆన్ మీ ద డస్ట్ ఆఫ్ స్నో ఫ్రమ్ ఏ హెమ్లాక్ ట్రీ. సో ఆ బర్డ్ వచ్చేసి ఏం చేసింది అంటే ఆ బ్రాంచ్ పైన అలా ఇలా మూవ్ అవుతూ ఉంది. ఇట్ వాస్ మూవింగ్ ఆన్ ద బ్రాంచ్ ఫ్రమ్ హియర్ టు దేర్, దేర్ టు హియర్ అనమాట. సో అట్ దట్ టైమ్ ఆ చెట్టు పైనంతా కూడా దేంతో కవర్ అయిపోయింది అంటే ఆ చెట్టు మొత్తం కూడా ఆల్రెడీ ఇట్ వాస్ కవర్డ్ విత్ డస్ట్ ఆఫ్ స్నో. అంటే స్నో డస్ట్ తోటి కవర్ అయిపోయింది. మనకి ఇక్కడ వర్షం ఎలా పడుతుందో మన రీజియన్‌లో, అలాగే ఫారిన్ కంట్రీస్‌లో మంచు అలా పడుతుంది. సో వెన్ ఇట్ లైక్ దట్ స్నో, అప్పుడేం జరుగుతుంది అంటే ద ట్రీ ఈస్ కంప్లీట్‌లీ కవర్డ్ విత్ స్నో డస్ట్ అనమాట. అలాగే ఇక్కడ కూడా ద హెమ్లాక్ ట్రీ వాస్ కంప్లీట్‌లీ కవర్డ్ విత్ డస్ట్ ఆఫ్ స్నో. బట్ ఆ ట్రీ యొక్క బ్రాంచ్ పైన ఒక క్రో ఉండి అది అటు ఇటు తిరగడం వల్ల ఏం జరిగింది అంటే ఆ బ్రాంచెస్ పైన ఉన్నటువంటి ఆ మంచు స్నో డస్ట్ ఏదైతే ఉందో అది కింద నిలబడుకున్నటువంటి మన పొయెట్ లేదా స్పీకర్ పైన పడిపోయిందనమాట. ఓకే, సో అలాగా ఆ చెట్టు పై నుంచి ఆ డస్ట్ ఆఫ్ స్నో అనేటువంటిది మన యొక్క పొయెట్ పైన పడింది. దట్ ఈస్ నథింగ్ బట్ సెట్ ఇన్ ద ఫస్ట్ స్టాంజా. మరి పొయెట్ ఎలా తీసుకున్నాడు దాన్ని అనేది ఇప్పుడు చూద్దాం. హ్యాస్ గివెన్ మై హార్ట్ ఏ చేంజ్ ఆఫ్ మూడ్ అండ్ సేవ్డ్ సమ్ పార్ట్ ఆఫ్ ఏ డే ఐ హ్యాడ్ రూడ్. రూడ్ అంటే మనం ఆల్రెడీ చెప్పుకున్నాము. సో చాలా బాధగా ఉండడము, రిగ్రెట్‌ఫుల్‌గా బాధపడుతూ ఉండేటువంటి దాన్ని మనము రూడ్ అనేసి అంటాము కదా! యెస్. సో మరి ఇప్పుడు ఏం జరిగింది ఇక్కడ అనేది మనం చూసినట్లయితే, అలాగే ఎప్పుడైతే ఆ మంచు తన పైన పడిందో, ఆ క్రో అనేటువంటిది అలా ఇలా కదలడం వల్ల ఆ మంచు అనేటువంటిది ఎప్పుడైతే తన పైన పడిందో ఆ పొయెట్ పైన, అప్పుడు పొయెట్ అప్పటి వరకు బాధపడుతూ ఉన్నాడు. సడన్‌లీ హి గాట్ చేంజ్డ్ హిస్ మైండ్ ఫ్రమ్ సాడ్‌నెస్ టు హ్యాపీనెస్. అంటే ఆ మంచు, ఆ నేచర్ అనేటువంటి దాంట్లో ఆ మంచు అనేటువంటిది ఎప్పుడైతే తన పైన పడిందో, ఆ సిట్యుయేషన్, ఆ స్మాల్ థింగ్ అనేటువంటిది ఇట్ హాస్ చేంజ్డ్ ద మూడ్ ఆఫ్ అవర్ స్పీకర్ ఆర్ పొయెట్. సో ఇక్కడ చూడండి, హాస్ గివెన్ మై హార్ట్. సో తన యొక్క హార్ట్ తనకు తిరిగొచ్చినట్లుగా ఉంది. సో హి వాస్ ఫీలింగ్ వెరీ సాడ్ అనమాట ఇంతకుముందు. చాలా బాధగా ఫీల్ అవుతూ ఉన్నాడు. బట్ ఆ చిన్న విషయం ఏదైతే ఉందో నేచర్ దగ్గరికి తను వెళ్ళినప్పుడు, ఆ స్నో తన పైన పడడం అనేటువంటిది చిన్న విషయమే. బట్ ఇట్ హాడ్ చేంజ్డ్ హిస్ మూడ్ ఫ్రమ్ బ్యాడ్ టు హ్యాపీనెస్. అండ్ సేవ్డ్ సమ్ పార్ట్ ఆఫ్ ఏ డే ఐ హాడ్ రూడ్. సో ఆ రోజు మార్నింగ్ నుంచి మేబీ ఇది ఎప్పుడు జరుగుండొచ్చు, ఫర్ ఎగ్జాంపుల్ ఒక 11కో, 12కో, దట్ టైమ్ ఆల్సో నాట్ మెన్షన్డ్ హియర్. ఓకేనా? ఇలాగ పొద్దున్నుంచి ఎందుకో ఆలోచిస్తూ ఉన్నాడు, బాధపడుతూనే ఉన్నాడు. ఏ పని చేయలేకపోతున్నాడు. హి కుడ్ నాట్ డూ ఎనీ ఆహ్, ప్రోగ్రెసివ్ వర్క్ అనమాట.
ఓకేనా? సో, మంచిగా ప్రోగ్రెసివ్‌గా ఉండేటువంటి వర్క్ ఏది చేయలేకపోతున్నాడు. పనులన్నీ పక్కన పెట్టేసాడు. జస్ట్ హి వాస్ థింకింగ్ అబౌట్ ద ప్రాబ్లమ్ విచ్ డామేజ్డ్ హిస్ హ్యాపీనెస్ అనమాట. సో, అలాంటప్పుడు తను అలా నేచర్‌లోకి నడుచుకుంటూ వెళ్ళినప్పుడు జస్ట్ ఆ మంచు, ఆ క్రో వల్ల తన పైన పడింది. అప్పుడు తన మూడ్ చేంజ్ అయిపోయింది. యాహ్! నౌ హి ఫెల్ట్ వెరీ హ్యాపీ. అండ్ హి థాట్ ఆఫ్ డూయింగ్ సమ్ ప్రోగ్రెసివ్ వర్క్. ఒక ప్రోగ్రెసివ్‌గా వర్క్ తనకు ఉపయోగపడేటువంటి వర్క్స్ ఏమన్నా చేసుకుందాం ఇంక నుంచి. అనవసరంగా ఎందుకు జరిగిపోయినటువంటి ఆ పాస్ట్‌లో జరిగిపోయినటువంటి ఆ సాడ్ థింగ్స్ గురించి ఆలోచించుకుంటూ నేనెందుకు ఇక్కడే ఆగిపోవాలి. సో దట్ పీపుల్ మే కమ్ అండ్ గో ఇన్ యువర్ లైఫ్. మనుషులొస్తుంటారు, పోతుంటారు. సో యూ ఆర్ జెన్యూన్ బట్ దే కాంట్ అండర్‌స్టాండ్. నీ నిజాయితీని అర్థం చేసుకునే అంత వాళ్ళకుండకపోవచ్చు కదా! సో కాబట్టి వాళ్ళ గురించి ఆలోచిస్తూ మూడ్ చెడగొట్టుకొని, నా ఎయిమ్స్‌ని నేనెందుకు పక్కన పెట్టుకోవాలి అనేసి ద పోయెట్ టుక్ పాజిటివ్‌లీ ద డస్ట్ ఆఫ్ స్నోఫాల్ ఆన్ హిమ్. అందువల్ల అతనేం చేశాడు అంటే, సో తను థాంక్స్ చెప్పుకుంటున్నాడు హ్యాపీగా. సో నేచర్ నీకు థాంక్స్ బికాస్ యూ సేవ్డ్ మై రిమైనింగ్ టైమ్ అనేసి చెప్పుకొని, ఇంక అక్కడి నుంచి తను తన యొక్క వర్క్‌లోకి వెళ్ళిపోయాడనమాట. అంతే పోయెమ్. అంటే ఇక్కడ మీరు గమనించాల్సింది ఏంటి అంటే ఈ పోయెమ్‌లో చాలా చాలా ఇన్నర్ మీనింగ్ ఉంది. అదేంటి అంటే, ఈ పోయెమ్ అనేటువంటిది చాలా చిన్న సిట్యుయేషన్. కానీ చాలా డీప్ మీనింగ్ అనేటువంటిది ఉందనమాట. అంటే నేచర్ అనేటువంటిది ఎప్పుడు కూడా మనల్ని మన బాధల్లోంచి బయటికి తీసుకొనొస్తుంది. దట్స్ వై వెనెవర్ వి హావ్ బ్యాడ్ మూడ్, వెనెవర్ వి ఆర్ సఫరింగ్ ఫ్రమ్ రిగ్రెట్, అట్ దట్ టైమ్ జస్ట్ గో టు ద నేచర్. నేచర్ దగ్గరికెళ్ళి కాసేపు అందులో మనం స్పెండ్ చేస్తే డెఫినెట్‌లీ వి విల్ బి రికవర్డ్ లైక్ అవర్ పోయెట్. మనకు మనం గూడా ఆలోచించుకోవాలి కొన్నిసార్లు. సో, కొంతమందిని మనం ఎక్కువ ఇష్టపడతాము. లేదా ఫ్రెండ్స్ కావచ్చు, మరొకరు కావచ్చు, హూఎవర్ ఇట్ మే బి. అండ్ దే కుడ్ నాట్ అండర్‌స్టాండ్ అస్ అండ్ అవర్ ఫీలింగ్స్. వాళ్ళ వల్ల మీరు సఫర్ అవుతారు. అందువల్ల మీకో ప్రాబ్లమ్ రావచ్చు. లేదా మీరనుకున్నది జరగకపోవచ్చు. సో, మీకు సక్సెస్ వచ్చేదానికి ఇంకా టైం పట్టొచ్చు. ఫెయిల్యూర్స్ రావచ్చు. యూ విల్ బి డిప్రెస్డ్. అలాంటి టైంలో కూడా మీరెలా ఉండాలి అంటే, ఆ జరిగిపోయిన విషయాలన్నిటిని కూడా పక్కన పెట్టేసి, జస్ట్ యూ హావ్ టు మూవ్ ఆన్ ఇన్ యువర్ లైఫ్. అదే ఈ పోయెమ్‌లో ఉండేటువంటి మోరల్. ఈ పోయెమ్ ఊరికే మీకు క్లాసులో ఇచ్చేయలేదు. ఇక్కడ ఇచ్చేటువంటి మోరల్ ఏంటి అనేది కూడా మీరు అర్థం చేసుకోవాలి. సో, ప్రాబ్లమ్స్ విల్ కమ్. పీపుల్ కమ్ అండ్ గో ఇన్ యువర్ లైఫ్. అండ్ సమ్‌టైమ్ దే సే యూ, యూ ఆర్ ఓన్లీ ద పర్సన్ హూ ఈస్ వెరీ ఇంపార్టెంట్ ఇన్ మై లైఫ్. బట్ సడెన్‌లీ దే విల్ చేంజ్. అండ్ దే థింక్ దట్ ద అదర్ పీపుల్ ఆర్ ఇంపార్టెంట్ ఫర్ దెమ్. అప్పటిదాకా నువ్వు ఇంపార్టెంట్ అనుకున్నటువంటి వాళ్ళు వేరే వాళ్ళకి ఆ ఇంపార్టెన్స్ ఇస్తారు. నిన్ను నెగ్లెక్ట్ చేస్తారు. ఏమవుతుంది? ఏమవుతుంది? ఏమీ కాదు. నువ్వు డైమండ్‌వి. ఓకే. నువ్వొక డైమండ్‌వి. నిన్ను పొందేటువంటి వాల్యూ ఇంకా అంత డిజర్వింగ్ పర్సనాలిటీస్ వాళ్ళు కాదు. దే లైక్ చీప్ ప్రొడక్ట్స్. బట్ యూ ఆర్ వాల్యుబుల్ లైక్ డైమండ్ అనేది గుర్తుపెట్టుకో. ముందుకెళ్ళు. నువ్వేంటో చూపించు. నీ లైఫ్‌లో నువ్వు ఎంత డెవలప్ కాగలవో అంత డెవలప్ అవ్వు. నీకంటూ చాలా ఎయిమ్స్ ఉంటాయి. జస్ట్ మూవ్ ఆన్ విత్ దట్ ఎయిమ్స్. ఇది మీరు అర్థం చేసుకోవాలనే ఈ పోయెమ్ మీకు మీ యొక్క లైఫ్‌లో పెట్టడం జరిగింది. సో, మీ లైఫ్‌లోకి చాలామంది వస్తుంటారు. చాలామంది పోతుంటారు. దానివల్ల మీరు సాడ్‌గా అలాగే ఉండిపోతే మీరు జీవితంలో ఏది కూడా సాధించలేరు. ఏదైనా సాధించాలి అంటే ఫర్గెట్ అబౌట్ ద పాస్ట్ అండ్ ఫర్గెట్ అబౌట్ ద పీపుల్ హూ ఆర్ నాట్ డిజర్వ్డ్ టు గెయిన్ యువర్ లవ్ అండ్ అఫెక్షన్. నువ్వేంటో చూపించు. నువ్వేంటో ప్రతి ఒక్కరికి అర్థమయ్యేలా చెయి. జస్ట్ మూవ్ ఆన్ అని మనకి చెప్పేటువంటి పోయెమే ఈ డస్ట్ ఆఫ్ స్నో. ఐ హోప్ యూ అండర్‌స్టూడ్. ఓకే. ఫెయిల్యూర్ వచ్చిందనో,
ఎవరో వదిలిపెట్టి వెళ్ళిపోయారనో బాధపడుతూ కూర్చోవద్దు. నీ లైఫ్‌లో నీకు చాలా, చాలా, చాలా అచీవ్‌మెంట్స్ ఉంటాయి. వాటిని గుర్తుపెట్టుకో. లేదా ఇప్పుడు ఒక చిన్న గోల్ పెట్టుకో. దాన్ని సాధించు. అయిపోయింది. దట్ ఈస్ ద స్పార్క్ ఫర్ యూ. ఆ స్పార్క్ తోటి ముందుకెళ్ళిపో. ఓకే. ఆల్ ద బెస్ట్ ఫర్ యువర్ బ్రైట్ ఫ్యూచర్. డోంట్ బి డిప్రెస్డ్ అండ్ డోంట్ లూజ్ యువర్ హార్ట్ ఫర్ ఎనీబడీ అండ్ ఫర్ ఎనీ ఫెయిల్యూర్. నువ్వు అనుకుంటే ఏదైనా సాధించగలవు. అలాగే ముందుకెళ్ళు. ముందుకెళ్తూనే ఉండు. నువ్వు ఖచ్చితంగా గొప్ప పొజిషన్‌కి వెళ్తావు. థ్యాంక్ యూ వెరీ మచ్. I hope you understood this poem very well. Thank you very much.